పూర్తిగా ఎడారిగా అయింది. 10 ఏళ్ల నుంచి 9 ఏళ్ల నుంచి నీళ్లు తెచ్చుకున్నారు. పాపం ఇంత కరువు వచ్చినా కూడా ఈ మండలంలో నేను నీళ్లు తీసుకొచ్చాను. చాలా ఇబ్బంది పడైనా ప్రైవేట్ దగ్గర నుంచి పొక్లైన్ తెచ్చైనా కాలువలు తవ్వించి చెర్లలో నింపడం జరిగింది. బావులో వదిలిపెట్టడం జరిగింది. బావులల్లో చెర్లలో వదిలిపెట్టడం వల్ల బాయిలల్లో బోర్లల్లో కూడా ఊట పెరిగింది. ఎసుంటి కరువులో కూడా నీళ్లు ఇవ్వటం జరిగింది. ఇలా మొత్తం కూడా మరి ఈ ప్రభుత్వం అశ్రద్ధ అనుకోండి, కోఆర్డినేషన్ లేక నీళ్లు వదిలిపెట్టలేకపోయారు. నీళ్లు లేవని కావు, లిఫ్టులు కూడా పెరిగినాయి. గతంలో తక్కువ ఉండే, 3 ఏళ్ల కింద తక్కువ లిఫ్టులు ఉండే. ఇప్పుడు లిఫ్టులు కూడా కేసీఆర్ గారే లిఫ్టులు పెంచాడు. ఎక్కువ టీఎంసీల వాటర్ వచ్చేటట్టు కూడా ఏర్పాటు కూడా చేయటం జరిగింది. గతంలో నవాబ్పేట రిజర్వాయర్ నింపాం, అన్ని చెర్లు కూడా నింపడం జరిగింది. పోయిన సంవత్సరం ఎండాకాలంలో కూడా నింపాను, పోయిన వర్షాకాలంలో కూడా నింపాను. ఇప్పుడు ధర్మసాగర్లో రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి. ఆ లిఫ్ట్ కూడా ఎవరు కోఆర్డినేషన్ చేస్తూ లేరు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఏదో రాజకీయం చేయాలనే ఆలోచన కాదు నాకు. పంటలు ఎండిపోతానని రైతులందరూ కూడా ఆందోళన చేస్తుంటే వాళ్ళ ధైర్యం చెప్పేందుకని ఇక్కడికి రావడం జరిగింది. నిన్న నేను సిఈ గారితో, ఎస్సీ గారితో, ఈఎన్సీ అధికారులతో మాట్లాడినా. నాకు 2-3 రోజులలో నీళ్లు రాకపోతే తీవ్రంగా నేను పరిగణిస్తా. నేను అవసరమైతే సెక్రటరియట్ ముందట ధర్నా చేస్తాను కూడా చెప్పడం జరిగింది. లేదు సార్ ఇవాళ వదిలిపెడతా. మరి ఇన్ని రోజులు ఎందుకు వదిలిపెట్టలేదా? సార్ కొంత అశ్రద్ధ అయింది అని చెప్పడం జరిగింది. ఆ అశ్రద్ధ మూలంగా మంత్రి కానీ శాసనసభ్యులు కానీ ఒక రివ్యూ మీటింగ్ పెట్టి మరి నీళ్ళు అందుతున్నాయా లేవా, ఎందుకు అందుతలేవు అనే రివ్యూ మీటింగ్ పెట్టి కోఆర్డినేషన్ చేయలేదు. పోయినసారి నేను ప్రతి నెలకు మీటింగ్ పెట్టి జనగన్ నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చేది, గన్పూర్కి ఇచ్చేది, ఇటు పాలకుర్తి నియోజకవర్గంలో కూడా అన్ని ప్రాంతాలకు నీళ్ళు వస్తున్నాయా లేవా అని అధికారులను దోలి, ప్రజాప్రతినిధులను దోలి, ఆ ప్రజలు కూడా ఎప్పటికప్పుడు నాకు నీళ్ళు వస్తులేవని, కొంతమంది నీళ్ళు వస్తున్నాయంటే రాని వాళ్ళకి ఎట్లా చేయాలనేది ఏర్పాటు చేసి నీళ్లు పంపేయటం జరిగింది. ఇప్పుడు కోఆర్డినేషన్ లేదు, ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా పంటలు సగం ఎండిపోయినాయి, బోర్లు కూడా పడే పరిస్థితి లేదు, ఊట కూడా పోయింది. దయచేసి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నా, శాసనసభ్యులు, మంత్రులు దయచేసి రివ్యూ చేసి ఇవాళ ఈ రాత్రి ఇలా నీళ్ళు వదిలిపెట్టాలి. వదిలిపెట్టి 2-3 రోజుల లోపల సగం అయితే ఎండిపోయినాయి, మిగతా వాటినైనా ఎండిపోకుండా కాపాడి రైతులకు భరోసా ఇవ్వాలి. రెండవది, పాపం ఒక్కొక్కరు ఇప్పుడు 50,000 పెట్టారు. ఒక బోర్ వేస్తే 2-3 లక్షలు అయినాయి. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మినిమం ఒక 20,000 అన్నా పంట నష్టం ఇవ్వండి. పాపం ఎండిపోయిన వాళ్ళకి అది ప్రభుత్వ లోపం కాదు, వాళ్ళ లోపం కాదు. 9 ఏళ్ల బట్టి 8 ఏళ్ల బట్టి వరుసగా పంటలు పడుతున్నాయి. ఆశతోటి ప్రతిసారి ఈమె 4 ఎకరాలు వేసేది, వీళ్ళ 2 ఎకరాలు వేసేది. ఆ 2 ఎకరాలు కూడా ఎండిపోయింది. దయచేసి ప్రతి వాళ్ళకు 50,000 ఇవ్వంటలేవు, బోర్ల పైసలు 1,00,000 రూపాయలు ఇవ్వంటలేవు. మినిమం ఎకరాన 20,000 నష్టపరిహారం ఇచ్చేటట్టు చేయాలనేది ప్రభుత్వాన్ని, మంత్రులను, ముఖ్యమంత్రి, శాసనసభ్యులను డిమాండ్ చేస్తున్నా. ఇంకా తతిమదన్నా ఎండిపోకుండా ఇలా రాత్రి నీళ్ళు ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా.